టీఆర్ఎస్ నుంచి మొట్టమొదటిసారి రాష్ట్రంలో చిన్నగారికి రాజకీయ సమాజం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత నేను కూడా తీసుకొచ్చి వెంకటేష్ నేతలు తీసుకొచ్చి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సరే పరిస్థితులు బట్టి అవుతున్న పరిస్థితులు బట్టి ఆ రోజు ఇక్కడ ఓడిపోయే ఒకటి నేను టీఆర్ఎస్కి వెళ్ళిపోయాను. ఖచ్చితంగా మాదిగా మాలతో పాటు సరే ఒక 1% 2 ఎక్కువ తక్కువ కానీ మూడో సమాజం ఇదే మన ఈ ఎస్సీ సమాజంతో పాటు ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లాలో కానీ పెద్దపల్లి పార్లమెంట్ కానీ ఈ సమాజం యొక్క సంఖ్య కూడా ఎక్కువ సింపుల్గా ఉంటుంది. ఆశవాళ్ళు ఉంది. ఆశవాళ్ళు ఏంటంటే మావాడు అంటున్నారు. ఒక మహారాష్ట్ర వాడుతూ మాట్లాడుతున్నారు. మాటలు చాలా మంది మొత్తం తెలిసిన మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ నాటకానికి సంబంధించి అంటే మొట్టమొదటిసారి నాటకాన్ని తెలిసి మా మన నుంచి ఐడియా వచ్చి క్వశ్చన్ 2000 హాస్పిటల్ పండింది 2006 తప్పకుండా ఏదైతే మిత్రులు చెప్పిందో దాని గురించి నాతో పాటు శ్రీధరరావు గారు విషయం అంటే మేమిద్దరం ఏ కార్యక్రమం చేసి ఇద్దరం అనుకుని చేసుకున్నాం. మాకు అండర్స్టాండింగ్ అనుమానం ఏ సమస్యనైనా ఇద్దరం కలిసి కలిసి చేస్తాం. సరే ఆయనకు అవకాశం ఆయన చెప్పి తెలియదు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే శ్రీరావు తప్పకుండా చేయించాలని చెప్పి ఆయన కూడుకొని చేయడం జరిగింది. భట్టి గారు చెప్పిన ఫైనల్ అయింది. అయినా కూడా తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పింది నేను లోపలికి పోకుండా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి గౌరవిస్తుంది. ఈ సమాజానికి కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ ఐడియాలజీ కానీ సమాజంలో అన్ని వర్గాలు కలుపుకోవడం ప్రత్యేకంగా పిరమిడ్ల కింద ఉన్న ఎస్సీ సమాజంలో ఎస్టీ సమాజంలో ఆదివాసీ సమాజంలో వీళ్ళందరూ ఎప్పటివరకు అయితే గ్రోత్ ఇంజన్లో వాళ్ళు తీసుకురావాలి. వీళ్ళందరినీ అందరినీ సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి వాళ్ళను కూడా స్టేక్ హోల్డర్ చేసినప్పుడు మాత్రమే సస్టైనబుల్ గ్రోత్ వస్తారు. సస్టైనబుల్ గ్రోత్ రియల్ ఎస్టేట్లో లేకపోతే ఫార్మాలో లేకపోతే ఐటీ అయితే ఇదంతా బాబు లేకపోతే పెరిగితే కూడా అయిపోతుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్స్ అది జరగాలంటే అందరి కలిసి చేసుకున్నప్పుడు తెలుగు సాధ్యమైంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ ఉమ్మడి జిల్లాలో అంత సమాజంతో చాలా అనుబంధాలు సరే పార్టీలు ఎట్లున్నా కూడా అన్ని రకాల కులాల మతాలతో నాకు సంబంధాలు నాకు సంబంధించిన ఒకటే మాత్రం ఒకటి బీద వాళ్ళకు దాంట్లో సో బీద వాళ్ళకు ఎంత చేసిన తక్కువ ఇంకా చాలా చేయాల్సి తప్పకుండా చేసుకుంటున్నాను. అందులో నేను ప్రధాన మీరే దేవేంద్ర అడిగిన నాటకాన్ని పోవడం సరే వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వేదికమైన చిన్నగా కూర్చున్నాడు. ఇది రాజకీయ వేదిక చేయదలుచుకుంది. వాళ్ళ టైంలో ఆరంభం చేసిన ఖచ్చితంగా దాన్ని వచ్చే 2-3 సంవత్సరాలు ముఖ్యమంత్రితో మాట్లాడి శ్రీధరరావు గారు మేము కానీ మట్టి గారు అందరం కలిసి ఆ దాన్ని కూడా ఎప్పటి నుంచి పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం. మిగిలిన కార్పొరేషన్ ఖచ్చితంగా బీసీలో అయితే 5 కార్పొరేషన్ కార్పొరేషన్ తప్పకుండా సమయం పట్టి కావచ్చు జరగదు. ఈ మిగిలిన టికెట్లు అనేది పూర్తి నా చేతున్న సబ్జెక్ట్ కాదు. నా నిర్ణయం టికెట్ల జరగదు. కాబట్టి ఎవరైతే టికెట్ల మీద టికెట్ నిర్ణయం తీసుకున్న పెద్దలకు సమయం వచ్చిన ఖచ్చితంగా నేను మాట్లాడడం మాట్లాడుతూ తప్పకుండా మాట్లాడతాను. నేను నాకు అనుకుంటున్నానంటే నేను కాన్షియస్ తప్ప నేను భయపడతాను. తప్పకుండా నాకు సాధారణ చేయగలను కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజంలో కూడా మిగతా ఎస్సీ సమాజంలో ఉన్న వాళ్ళతో పాటు సమాజంగా చేసుకునే నాకు సంబంధించిన ఈ సమాజం ఒక ఎస్సీ సమాజంలో 2 రకాల జీవితాలు నష్టం అందరూ కలిసి ఉంటే మీరు ఎవరైనా తిరుగుతున్నా ఉంటారు.
కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎవరెవరి రాజకీయ కానీ అందరూ కలిసిపోయి 18% అనేది చాలా సీట్లలో గెలుపుకోవడం ప్రభావం చేసేస్తారు. దానికి 3 ముక్కలు చేసి 4 ముక్కలు చేసి సరే దానికి ఎవరు రాజకీయ నాయకులు చేసి రాజకీయ నాయకులు ఎవరు అవసరం కావాలి. సో ఆ విషయం కొంచెం చేసి ఇక్కడ నాకు అభ్యర్థి ఇస్తా 50 లక్షలు రూపాయలు ఇస్తా 2 ఏళ్ళు తాగితే అందరూ కలిసి అందరూ కలిసి మిగతా అన్ని కులాలకు చాలా పెండింగ్ ఉంది. 50 ఇస్తే 1 కోటి రూపాయలు ఆయన జైల్లో ఇస్తాను. అంబేద్కర్ బుద్ధ అన్ని మేము మెమోరియల్ వేసి వచ్చి సందర్శన చేస్తాం. మీ దాంట్లో దుబ్బ చేసినంత నుంచి ఈ మిగిలింది ఏవైతే కోరికలు వచ్చినాక నా లెవెల్లో చేయగలిగిన చేసింది. నా లెవెల్లోనే శ్రీగారితో పట్టిగారితో ముఖ్యమంత్రితో ఖచ్చితంగా చేయించింది. ఎన్నికలకు ఇది ఎన్నికల టైం కాదు, ఎన్నికలు కానీ ఖచ్చితంగా మాకు సంబంధించినట్టు కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకుపోయే పార్టీ, అందరినీ కలపడుతున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని ఉప కులాలకు అందరికీ న్యాయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ అవకాశం వచ్చి మీ అందరికీ చాలా మాట్లాడడానికి టైం ముందు చాలా సందర్భాలు మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.